హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదైతే వచ్చేసి ఇవాళ మండే, ట్యూస్డే, వెనస్డే బ్లాక్ అండి. ఇదైతే వచ్చేసి నేనైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి ఇవాళ దోశలే కదా, అల్లం పచ్చడి చేయమన్నారు ఇంట్లో వాళ్ళు. ఇంకా అందుకని బాడ్లీ పెట్టేసుకొని నూనె వేసి మినపప్పు, శనగపప్పు వేయించుకుంటున్నాను. ఇదిగోండి వచ్చేసి బాండ్లీ పెట్టేసుకొని మొత్తం వేయించేసుకుంటున్నా. ఇందులో కొంచెం అట్లానే ఆవాలు, కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదిగోండి వచ్చేసి ఎండుమిరపకాయలు ఇవి తీసుకున్నాను. ఇదైతే వచ్చేసి చింతపండు కూడా నానబెట్టేసుకోవాలి, బెల్లము ఇది. అసలు ఎన్ని పచ్చళ్ళు ఉన్నా మా అత్తయ్య గారికి ఏంటో అల్ల పచ్చడే చేయమంటారు. కొబ్బరి చట్నీ కానీ లేకపోతే పుట్నాలు, పల్లీల చట్నీ అస్సలు ఇష్టం ఉండదు. మా హస్బెండ్కి ఏమో కొబ్బరి చట్నీ అంటారు, మా వాడేమో కారపొడి కొబ్బరి చట్నీ అంటారు. కంపల్సరీగా ఇంట్లో అల్ల పచ్చడి 2-3 చట్నీలు అయితే కంపల్సరీ చేయాల్సింది, లేకపోతే తినదు. ఇవన్నీ మొత్తం వేయించేసుకుంటున్నా. హాట్ వాటర్లో చింతపండు అనేది నానబెట్టేసుకొని పెట్టేసుకుంటున్నా. మనం కొత్తల్లో చేసినప్పుడు బాగానే తింటారండి, తర్వాత అసలు ఆ చట్నీ తినరు, పడేయమంటారు, మళ్ళీ చేయమంటారు. అనవసరంగా నాకు టైం వేస్ట్, అన్ని ఐటమ్స్ వేస్ట్ అవుతాయి కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ. అందుకని కొంచెమే చేస్తాను, ఒక 2-3 డేస్ 4 డేస్ అట్లా వచ్చేటట్టు చేస్తాను. ఇవైతే వేగిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. కొంచెం చల్లారాక మిక్సీ వేసేసుకుందాం. ఈలోపు బెల్లము అది కూడా తురిమి రెడీగా పెట్టేసుకుంటా అండి. ఇదిగోండి బెల్లము ఇది కూడా తురిమి పెట్టేసుకున్నాను. ఇదిగోండి అల్లం అనేది ఇంత తీసుకున్నాను. ఇది మిక్సీలో పట్టదు కాబట్టి ఇట్లా రోట్లో వేసి ముందు దంచేసుకున్నాక అప్పుడు మనము అల్లం అనేది మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి అల్లం అనేది మొత్తం దంచేసుకున్నాను కదా, ఇదిగో ఇందులో వేసి మిక్సీ వేసేసుకుంటున్నా. ఇదిగోండి బెల్లం కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. ఇది అన్నంలో కూడా యూజ్ అవుతుంది. వేడివేడి అన్నంలో కమ్మటి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేయించుకున్నటువంటి పోపు దినుసులు అన్నీ, మిరపకాయలు అన్నీ వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇవ్వండి ఇక్కడేమో పెనం పెట్టేసుకున్నాను దోశల కోసం అని చెప్పేసి. ఇవ్వండి ఫ్రెండ్స్ వచ్చేసి అల్లం పచ్చడి కూడా మిక్సీ వేసేసుకున్నాను. కొంచెం పలుచగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి దోశలు కూడా వేసేసుకున్నాను పెనం మీద. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి నేను ట్యూస్డే మార్కెట్ పెట్టారండి కింద, మాకు మా అపార్ట్మెంట్లో కింద పెడతారు, వీక్లీ వన్స్ తీసుకుంటా అని చెప్పాను కదా. ఇది గోంగూర తీసుకున్నా 20 రూపీస్కి 6 కట్టలు 7 అట్లా ఇస్తున్నారు. ఇవ్వండి వంకాయలు కూడా తీసుకున్నాను. ఇవేమో పచ్చడి కోసం అని చెప్పి తీసుకుంటా అండి. ఇట్లా ఉన్నవి చిన్నవైతేనేమో గుత్తి వంకాయ కూరకని తీసుకుంటే, ఇవేమో క్యాప్సికమ్ తీసుకున్నాను. చపాతీలోకి క్యాప్సికమ్ అను టొమాటో కర్రీ చేయొచ్చు కదా, చపాతీలు చేసినప్పుడు గ్రేవీ లాగా ఉంటుంది అని. ఇవేమో గోరుచిక్కుడు అండి, బాక్స్లోకి అని చెప్పేసి ఒక 1/2 కిలో 1/2 కేజీ అట్లా తీసుకుంటాను. బాక్స్కి కర్రీ ఎక్కువ పడుతుంది కదా కలిపి పెట్టడానికని ఇవి కవర్లో వేసి స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. వీక్లీ వన్స్ అయితేనే నాకు కొంచెం మనీ కూడా మిగులుతుంది, వెజిటేబుల్స్ కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి. పెద్ద మార్కెట్కి వెళ్తే మనకు అన్నీ తక్కువకి వస్తాయి కానీ 15 డేస్కి అట్లా, కాకపోతే ఎక్కువ వేస్టేజ్ అవుతాయండి మాకు. అందుకని ఇంకా ఇక్కడే వీక్లీ వన్సే తీసుకుంటూ ఉంటాం. ఇదిగోండి వచ్చేసి ఫ్రెష్గానే ఉన్నాయి అన్నీ. ఇదైతే వచ్చేసి కరాచీ బేకరీలో తీసుకున్నటువంటి స్వీట్స్ అండి. ఇదిగోండి చాలా టేస్టీగా ఉన్నాయి, తీసుకున్నాను. తీయగాను చాలా టేస్టీగా ఉన్నాయి. టీతో పాటు ఎప్పుడైనా ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా కూడా యూజ్ అవుతాయని తీసుకున్నాను. ఇవ్వండి అన్ని గ్రాసరీస్ తీసుకున్నాను. ఇదేమో నెలకి సరిపడా, మనం మ్యాగీ 4 ఉంటే ఈ చిన్న ప్యాకెట్స్ తీసుకుంటాను. ప్యాక్ అంటే అది మిగిలిపోతుంది కదా అని. ఇదేమో దొడ్డుప్పు, ఇవేమో పెసరపప్పు కొంచెం ఎక్కువ వాడతాను, గోధుమ రవ్వ, మినపగుండు, ఇవన్నీ నెలకు సరిపడా గ్రాసరీస్ ఇంకా ఉన్నాయండి. తీసుకున్నా అన్నీ సర్దేస్తున్నా. 2 డేస్ అయిపోయింది అట్లానే పెట్టేశాను. ఇవ్వండి ఇవి అయితే వచ్చేసి మంత్లీ గ్రాసరీస్ అండి. ఇది సేమియా ఉప్మా కోసము, పాయసం కోసం కాజు తీసుకున్నాను. అట్లనే శనగపప్పు, కిస్మిస్,
ఇదిగోండి ఆటా వచ్చేసి 2 కేజెస్ తీసుకున్నా. డైలీ రోటీ అని పరోటా చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ సర్దేసుకుంటున్నాను. ఇదిగోండి వచ్చేసి ఇదేమో రాగి పిండి, రోజు రాగి జావ తాగుతాం, పెసరపప్పు. ఇదిగోండి ఇదైతే వచ్చేసి ఫ్రిడ్జ్ అండి, మా ఫ్రిడ్జ్ ఇదైతే వచ్చేసి. ఇందులోనేమో గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ ఉంటాయి, ఇవన్నీ రవ్వలు. ఇది వచ్చేసి మైదా పిండి, నువ్వులు. ఇదేమో వచ్చేసి శనగలు. అన్నీ ఇట్లా స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. పైన అన్ని రవ్వలు ఉంటాయి, పిండ్లు రవ్వలు. కింద వచ్చేసి ఈ షెల్ఫ్లో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, బాదం, కిస్మిస్. ఇవైతే వచ్చేసి ఇంకా నేను అన్ని డబ్బాల్లో పోయంగా ఏమన్నా మిగిలితే ఇట్లా పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఇవేమో ఇలాచి పౌడరు, ఇది మిరియాలు ఇట్లా సీసాలో వేసి పెట్టేసుకుంటాను. అన్నీ ఈ డబ్బాల్లో వేసి పెట్టంగా మిగిలితే ఇట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. ఇవ్వండి ఫ్రెండ్స్ వచ్చేసి రాగి పిండి కూడా ఇందులో వేసేసుకొని అన్ని గ్రాసరీస్, మంత్లీకి సరిపడా గ్రాసరీస్ అన్నీ సర్దుకున్నాను. వెజిటేబుల్స్ ఇవ్వండి వచ్చేసి జావ కోసమని వాటర్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు జావ పెట్టేసుకుంటున్నాను. ఇంకా వంట మార్నింగ్ అయిపోయింది కదా అని ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటానండి. వచ్చేసి ఇవ్వండి వచ్చేసి రాగి జావ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి నాకు మంత్లీ వచ్చేసి గ్రాసరీస్ ఒక్కో నెల ఒక్కో అమౌంట్ పడుతుందండి. ఒక నెల 2000, 3000, ఒక నెల 4. అంటే డ్రై ఫ్రూట్స్ ఏమన్నా అన్నీ అయిపోయినాయి అనుకోండి, కొంచెం 5000, 6000 అట్లా పడుతుంది. హాఫ్ మిగిలినాయి అనుకోండి, కొంచెం తక్కువ పడుతుంది. ఇంకా వెజిటేబుల్స్ అంటే మంత్లీ అది వీక్లీ వచ్చేసి 200 అట్లా పడింది అనుకుందామండి. ఒక్కొక్కసారి తక్కువ పడవచ్చు, ఎక్కువ పడవచ్చు. నాకు మంత్లీ వచ్చేసి అయితే 1200, 1500 వరకు వెజిటేబుల్స్ గ్రాసరీస్కి. అది నేను ముందు వీడియోలో కూడా మంత్లీ బడ్జెట్ది నాకు ఎంత ఇస్తారు ఇంట్లో, నేను ఎంత సేవ్ చేస్తాను అందులో నుంచి అన్నీ పోను అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి నేను షేర్ చేస్తాను. ఇదిగోండి వచ్చేసి జావ అయితే అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. ఇదైతే వచ్చేసి మామిడికాయ పప్పు చేశానని చెప్పాను కదండి మార్నింగ్ మా బాబుకి వెళ్ళేటప్పుడే. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఈ వెళ్ళు వంట చేయాలంటే చేయలేం కదా అని మార్నింగే లేచి చేయాలనుకున్న చేసేస్తున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.